ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం. షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. ఆ రాత్రే పూనాకు తిరిగి ప్రయాణం కట్టాను. బాబా దయ వల్ల నా హైదరాబాద్ నివాసానికి వైద్య వృత్తి ప్రారంభానికి అన్ని హంగులు కుదిరాయి. గౌరవ వేతనంపై ఉద్యోగం కూడా 3 వంతులు దొరికినట్టే. కానీ అతి ముఖ్యమైన అవసరం ఇంకొకటి సమకూరవలసి ఉంది. అది నా కొత్త జీవిత ప్రారంభానికి వృత్తి నిర్వహణకు ప్రాతిపదికగా కావలసిన అర్థబలం. నా దగ్గర చెప్పదగ్గ పెట్టుబడి ధనము లేదు. చాలామంది స్నేహితులను అడిగి చూశాను, కానీ లాభం లేకపోయింది. మా బంధువులెవరూ కూడా నాకు సహాయం చేసే స్థితిలో లేరు. నా మిత్రుడు కరెండికర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు, కానీ విఫలుడయ్యాడు. ధన సహాయానికై నా సోదరుడిని అర్థించడానికి మనసు ఒప్పలేదు. ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. ఇంకా ఏమి చెయ్యాలో తోచక మా బావమరిది ఇంటి వరండాలో దిగాలుగా కూర్చున్నాను. అప్పుడే కాలేజీ నుంచి తిరిగి వచ్చిన మా బావమరిది నా దుడుకుతనానికి ఆశ్చర్యపడ్డాడు. ఏమి చూసుకొని హైదరాబాదును ఎన్నుకున్నావు బావా? మన ప్రాంతం కాదు, మన భాష కాదు, ఎరుగున్నవారు ఒక్కరూ లేరు, చేతిలో పైకం లేదు. ఏ అండ చూసుకొని ఈ నిశ్చయానికి వచ్చావు బావా అని మెత్తమెత్తగా మందలించాడు కూడా. వీటన్నింటినీ నా సమాధానం ఒక్కటే. అక్కడికి బాబా ఆదేశం పైన వెళ్తున్నాను. భారం అంతా ఆయన మీదే వేశాను. పాల ముంచినా నీట ముంచినా ఆయనదే భారం. ఇలా అంటూ ఉండగానే అనుకోకుండా ప్రత్యక్షమైంది శ్రీమతి సుశీలాబాయి పేటే. నేను కేడ్లో ఉండగా ఆమె నాతో ఒక నర్సుగా పనిచేసి ఇప్పుడు పింఛన్ తీసుకుంటోంది. వయసులో నాకన్నా చాలా పెద్దది, ఉత్తమురాలు. నేను ఇంగ్లాండ్ నుంచి శిక్షణ పూర్తి చేసుకొని స్వదేశం తిరిగి వచ్చానని తెలిసి సౌహార్దపూర్వకంగా నన్ను కలుసుకొని అక్కడి నా అనుభవాలు, అక్కడి వైద్య విధానాలు మొదలైన విషయాలను గురించి తెలుసుకోవాలని పనిగట్టుకొని నన్ను చూడటానికి వచ్చింది. కుశల ప్రశ్నల అనంతరము మిగిలిన విషయాలను గురించి ఆమె ప్రశ్నిస్తూనే ఉంది. నేను తగురీతి సమాధానాలు చెప్పుతూనే ఉన్నాను. కానీ ఆమె నేను అన్యాక్రాంత మనస్కుడనై ఉన్నట్టు ఇట్టే గ్రహించి, ఏమిటి డాక్టర్, మీరు మామూలుగా సమాధానాలు చెబుతూనే ఉన్నా మీ మనస్సు మాత్రం ఇక్కడ లేనట్టు నాకు అనిపిస్తుంది. మీ మనస్సును ఏదైనా విషయం కలవరపెడుతోందా? మీరు మామూలుగా చలాకీగా లేరు. నేను ఈ విధంగానైనా మీకు సహాయపడగలనా? అసలు మీ మనస్సును ఉన్న విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చునా అని చాలా ఆత్మీయంగా ప్రశ్నించేసరికి నేను కరిగిపోయాను. అప్పటి నా ఆశయాలను, ధనాభావాన్ని, ధనసేకరణ కోసం నేను చేసిన విశ్వ ప్రయత్నాలను, అన్నీ విఫలమైన విషయాన్ని ఆమెతో చెప్పుకున్నాను. ఒక్క నిమిషం ఆలోచించింది. డాక్టర్, మీరు మరోలా అనుకోకపోతే నా వద్ద ఈనాడు మిగిలి ఉన్న ధనాన్ని పూర్తిగా మీ వశం చేస్తాను. అది చాలా చిన్న మొత్తమే అయినా కొంచెమైనా మీ అవసరాన్ని తీర్చగలదేమో చూడండి, సందేహించకండి అని అతి ఆర్ద్రంగా తన మనోభావాన్ని వ్యక్తం చేసింది. నేను ఆమె అభిమానానికి ముగ్ధుడినయ్యాను. మనస్సులో వేనోళ్ల మెచ్చుకున్నాను. కానీ మొత్తం అంతా చేర్చి సుమారు 800 కంటే ఎక్కువ ఉండదు. నా అవసరం అంతకు 20 రెట్లైనా ఉంటుంది. అయితేనేమి, ఆ సమర్పణ వెనుక ఉన్న హృదయం నన్ను పరవశుణ్ణి చేసింది. అంతేకాకుండా ఆనాడు శుక్రవారం అయాచితంగా వచ్చిన లక్ష్మీ ప్రసాదాన్ని అతి సంతోషంతో ఆహ్వానించాను. వెనువెంటనే ఆమె అత్యంత ఆనందంతో తన బ్యాంకులో ఉన్న యావత్తు ధనాన్ని తీసి మొత్తము 804 రూపాయలు నా చేతిలో ఉంచింది. నా ఆనందానికి అవధి లేదు. భగవద్దత్తమైన ఈ స్వల్పధనంతోనే నా వృత్తి జీవనాన్ని పూర్తిగా అపరిచిత స్థలమైన హైదరాబాదులో ప్రారంభించడానికి నిశ్చయించుకున్నాను. మిగిలిన భారము, బాధ్యత బాబాపైనే ఉంచి ఆ ప్రయత్నం ప్రారంభించాను. ఆనాడు 14వ తేదీ, మాసము ఏప్రిల్, సంవత్సరము 1953. ఆ శుభదినం నాడు మా సామానులన్నీ హైదరాబాదుకు ఒక లారీలో పంపివేసి నేను సకుటుంబంగా షిరిడీకి బయలుదేరాను. 16వ తేదీ గురువారం నాడు బాబా సమాధి వద్ద పూజాదులన్నీ ముగించుకొని ఆయన శుభాశీస్సులను అందుకొని మన్మాడు ద్వారా హైదరాబాదు ప్రయాణం అయ్యాము. మా కుటుంబ సభ్యులం బాబా మా వెంటనే ఉండి మాకు అండగా నిలుస్తున్నారనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాము. ఆ విధంగా
బాబా దయ వల్ల 1953వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు సరికొత్త హైదరాబాదు వాతావరణంలో అడుగుపెట్టి మా జీవితం ప్రారంభించాము. కుర్చీలు, బల్లలు మొదలైన గృహోపకరణాలు కానీ, షవర్ బాత్ మొదలైన నవీన స్నాన సదుపాయాలు కానీ లేకపోయినా ఇల్లు మాత్రం చాలా విశాలంగా ఉండి మా నివాసానికి, వైద్య వృత్తికి సరిపోయేటట్టుగా బాగానే ఉంది. అవసరమైన ఇతర హంగులన్నీ సమకూర్చుకోవడం ఇంకా మా బాధ్యత. 3 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ దేశ చల్లని వాతావరణంలో నివసించిన తర్వాత హైదరాబాద్ యొక్క గ్రీష్మతాపం కొంచెం బాధాకరమనే అనిపించింది. ఆ విధంగా మా కొత్త వృత్తి జీవితం కేవలం 800 రూపాయలతో ప్రారంభం అయ్యింది. అందులో అప్పుడే మా సామాను చేరవేతకు 350 రూపాయలు, మా కుటుంబపు ప్రయాణపు ఖర్చులకు 100 రూపాయలు పోగా నా వద్ద మిగిలిన రొక్కం 350 రూపాయలు మాత్రం. అంత చిన్న మొత్తంతో బాబాపై పూర్ణ విశ్వాసంతో తదుపరి కార్యక్రమ నిర్వహణకు పథకాలు వేయ ప్రారంభించాను. అట్టి శోచనీయ పరిస్థితులలో ఆదిలోనే అంశపాదం అన్నట్టు మొదట్లోనే ఒక అనుకోని ఆశాభంగం ఎదురైంది. ఆ మరునాడు ఉదయమే నా ఉద్యోగ విషయమే కనుక్కుందామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయానికి వెళ్ళాను. అంతకుముందు మంత్రివర్యులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాకు నా ఉద్యోగ పత్రాలు సిద్ధంగా ఉంటాయని, ఆ పత్రాలను తీసుకుని ఆ మరునాడే ఆ ఉద్యోగంలో చేరడమే తరువాయి అని ఆశించాను. కానీ అప్పటి ప్రభుత్వ యంత్రాంగంలో వచ్చిన మార్పుల కారణంగా అంతవరకు వైద్య శాఖ మాత్యులుగా ఉండిన శ్రీ పూల్ చాంద్ గారి ఇప్పుడు మంత్రివర్గంలో లేరని, ఆయన పలుకుబడి ఇప్పుడు పూర్తిగా లుప్తమైందని, ఆ కారణంగా ఆయన నియమించబడిన నాకు కూడా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయని తెలిసింది. అక్కడి వైద్యశాఖ ముఖ్యాధికారి ప్రస్తుత విభాగంలో ఉపకార వేతనం పైన అయినా నన్ను తీసుకునే అవకాశం ఏమాత్రం లేదని నిష్కర్షంగా చెప్పివేశాడు. ఆ మాట విని నేను పూర్తిగా హతాశుడ అయ్యానంటే సత్యదూరం కాదు. కానీ నా ధైర్యం సడలలేదు, పట్టుదల తగ్గలేదు. బాబా పైననే పూర్తి భారం ఉంచి నా వైద్య వృత్తిని నా స్వశక్తిపైనే ఆరంభించాలని నిశ్చయించుకున్నాను. ధనాభావం నన్ను అధైర్యపరచలేదు. అన్ని విషయాలు బాబాయే చూసుకుంటారని మొండి ధైర్యంతో ఆ మరునాడే ముఖ్యంగాను అవసరంగాను నాకు కావలసిన గృహోపకరణాలను, వృత్తికి కావలసిన హంగులు ఏవేవో ఒక జాబితా తయారు చేశాను. అట్టి వస్తువులు ఎక్కడెక్కడ అద్దెకు దొరుకుతాయో వాకప్ చేశాను. అట్టి దుకాణాల వద్ద నేను కొనుక్కోగా నాకు ముఖ్యంగాను వెంట నేను కావలసిన వాటికి సుమారు నెలకి 500 రూపాయలు అద్దె ఇవ్వవలసి ఉంటుందని, ధరావతుగా 2000 రూపాయలు ముందుగానే జమ కట్టవలసి ఉంటుందని తెలిసింది. కానీ ఈ విషయంలో నా పరిస్థితి నాకు తెలుసు. అందుచేత ఈ పట్టణంలో కాకుండా సికింద్రాబాదులో పోనీ ప్రయత్నం చేద్దామని అక్కడి ఒక షాపులో ప్రవేశించాను. ఆ షాప్ పేరు ఈకే హుస్సేన్ అండ్ కంపెనీ. అప్పుడు సమయం 1 గంట అయింది. బయట ఎండ నిప్పులు చెరుగుతోంది. ఆ షాపు యజమాని ఒక వృద్ధ మహమ్మదీయుడు. మహమ్మద్ అలీ నన్ను సాధారణంగా లోనికి ఆహ్వానించి నా పరిస్థితిని చూసి, ఇంతటి ఎండలో దర్శి వచ్చిన మీరు ముందుగా ఈ చల్లని మధుర పానీయాన్ని ఆరగించి కొంచెం సేద తీర్చుకోండి అని చెప్పి ఆ పానీయాన్ని అతి ప్రేమతో అందించాడు. అట్టి ఆత్మీయత, ఆదరణ నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేశాయి. కొంచెం సేద తీరిన తర్వాత వచ్చిన పని పరిశీలించి ఇంకా నేను చేర్చని కొన్ని అనవసర వస్తువులను కూడా చేర్చి నా వంక చూశాడు. నా మనస్సు పరిపరి విధాలా పోయింది. అతని ఆదరణ నాకు చాలా ధైర్యాన్ని, తృప్తిని కలిగించింది. కానీ వీటికి అతడు అడగబోయే అద్దె ఎన్ని వందల మీద ఉంటుందో, ధరావతు ఎన్ని వేల మీద ఉంటుందో అన్న ఆలోచన వచ్చినప్పుడు కొంచెం గుండె దడ పుట్టుకుని వచ్చింది. కానీ మరుక్షణమే ఎంతో అర్థంగా అతడు అన్న మాటలు విని నా చెవులను నేనే నమ్మలేకపోయాను. డాక్టర్, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారనుకుంటాను. మహారాష్ట్ర నుంచి ఇంత దూరం వైద్య వృత్తిని చేపట్టడానికి వచ్చారని తెలుస్తోంది. ఇంకా మొదటి ఘట్టమే కాబట్టి మీ దగ్గర ధనం కూడా అంతంత మాత్రమే ఉండవచ్చు. అందుచేత ఈ సామానుకు అద్దె చాలా అవసరమైన మొత్తమే ఇద్దరు కానీ నెలకు 50 రూపాయలు ఇస్తే చాలు. అది కూడా ఇప్పుడే ఇవ్వనవలసిన పని లేదు. మీ ఆర్జన మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు కానీ. ఈ సరుకులలో కొన్ని ఇప్పుడు నా వద్ద లేవు. అవి కూడా 2-3 రోజులలో తెప్పించి మా బండిలోనే మీ నివాసానికి పంపుతాను. దయచేసి మీ నివాసం చిరునామా ఇవ్వండి అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. నా ఆశ్చర్యానికి అంతులేదు.
ఇటువంటి సహృదులు కూడా ఉంటారా ఈనాటి ప్రపంచంలో, లేక ఇది పూర్తిగా బాబా అనుగ్రహమా అని విస్తుపోయి ఉన్నాను. అదేవిధంగా వారం దినాలలో అతని వాగ్దానం ప్రకారం కావలసిన సామాగ్రి అంతా మా నివాస గృహానికి చేరింది. ఆ మరునాడు మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద మనిషి శ్రీ దేశ్మని కొత్తగా వచ్చిన మమ్మల్ని చూడటానికి వచ్చాడు. ఆ రోజులలో ఆయన ఒక మందుల కంపెనీకి వ్యవహర్త, ఇప్పుడు ఒక పెద్ద మందుల కంపెనీకి ముఖ్యాధికారిగా వ్యవహరిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు వైద్య పరికరాలను విక్రయించే వర్తకుడు అయిన శ్రీ ఫెర్నాండిస్కు నన్ను పరిచయం చేశాడు. అతడు నాకు కావలసిన వైద్య పరికరాలను, శస్త్ర పరికరాలను ఖాతా పద్ధతిన నాకు అందించేందుకు ముందుకు వచ్చి నా అవసరాన్ని తీర్చాడు. ఇంకొక నాడు నా సహాధ్యాయిని శ్రీమతి డాక్టర్ ఫడ్కే యొక్క సోదరుడు తన స్నేహితునితో నన్ను కలుసుకోవడానికి మా ఇంటికి వచ్చాడు. అతని సోదరి శ్రీమతి ఫడ్కే నేను ఇక్కడ వైద్య వృత్తి సాగించున్నానని తెలిసి నాకేదైనా అవసర సహాయం కావలసి వస్తే చేసి పెట్టమని అతనికి ఉత్తరము వ్రాసిందట. అతనితో వచ్చిన స్నేహితుడు విమానాశ్రయంలో ఒక కాంట్రాక్టర్ అట. అతనికి ఒక బట్టల దుకాణం కూడా ఉన్నదట. నాకు కావలసిన హాస్పిటల్స్ అవసరాలన్నీ డబ్బు తర్వాత ఇచ్చే పద్ధతిని అరువుగా సమకూర్చాడు. వార్తా నివాసి శ్రీ హిల్స్బే చౌబే అనే పెద్ద మనిషి హైదరాబాద్లో కొత్తగా ఒక ముద్రణాలయం స్థాపించాడు. అతని వ్యాపార విస్తరణ కోసం నాకు కావలసిన బిల్లు పుస్తకాలు, రసీదులు, రిజిస్టర్లు, లెటర్ పేపర్లు వగైరా అన్నీ అరువుగా అచ్చొచ్చించడానికి అంగీకరించాడు. కానీ వాటికయ్యే కాగితాలకు మాత్రం కొంత పైకాన్ని కోరాడు. కానీ నా పరిస్థితులను అతనికి చెప్పిన తర్వాత ఖర్చు కూడా తానే ముందుగా పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు. ఆ విధంగా బాబా అనుగ్రహం వల్ల నా వైద్య వృత్తి ప్రారంభించడానికి హైదరాబాద్ జీవితావసరాలకు కావలసిన హంగులన్నీ ఆయాచితంగా, సునాయాసంగా, నా పరిశ్రమ ఎక్కువ అవసరం లేకుండా సమకూరాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఏదైనా ఇట్టి ఉద్యమానికి ప్రారంభం ఎవరైనా పెద్దల చేత, సామాన్యంగా ఒక మంత్రివర్యుల చేత చేయించడం ఆచారం. ఆ ప్రకారంగా నా మిత్రుడు నన్ను ప్రశ్నించాడు, ఈ ప్రారంభోత్సవాన్ని ఎవరి ఆశీస్సులతో జరిపించాలని నీ ఉద్దేశం? ఏ మంత్రివర్యుని పిలిస్తే బాగుంటుందని నీ అభిమతం అని నాతో ముచ్చటించాడు. కానీ నా మనస్సు మాత్రం వేరే విధంగా ఆలోచిస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులలో నా అండని నిలిచి ఆది నుండి నన్ను హైదరాబాదులోనే వృత్తిని ప్రారంభించమని ప్రోత్సహించి కాదు, ఆదేశించి ఆనాటి నుండి ఎన్నో విధాల నాకు బాహటంగా నిలిచి ఈ కార్యము ఇంత నిర్విఘ్నంగా, సునాయాసంగా పరిసమాప్తి కావించిన ఆ అదృశ్యమూర్తిని మించి ఇంకెవరికి ఈ శుభారంభానికి అధ్యక్షత వహించడానికి అర్హత ఉంది? అందుచేత బాబాయే ఈ శుభకార్యము జరిపించాలని నా ఆకాంక్ష. ఆ నిశ్చయంతో సాయి సచ్చరిత్ర పారాయణం ఒక శుభదినాన ప్రారంభించి అంతిమ దినాన సత్యనారాయణ వ్రతాన్ని కూడా సకుటుంబంగా శాస్త్రోక్తంగా నిర్వర్తించి బాబావారి చిత్రాన్ని ముందుంచి శ్రీ బాబావారి ఆశీస్సులతో వైశాఖ శుద్ధ తృతీయ అక్షతృతీయ శుభదినాన మా చికిత్సాలయాన్ని ప్రారంభించాను. ఆనాడు తేదీ కూడా 1953 సంవత్సరం మే నెల 15వ తేదీ. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.